సింగరేణిలో 39,000 మంది కార్మికులు ఉన్నారు. 39,000 మంది కార్మికుల దగ్గర నుంచి ప్రతి నెల రూ. 50 చొప్పున వసూలు చేస్తే దాదాపుగా 17 లక్షల రూపాయలు అవుతాయి అని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ డబ్బులు ఎడిగిపోతున్నాయి. ఎందుకు ట్రేడ్ యూనియన్లని చెప్పుకునే కార్మికులు, ట్రేడ్ యూనియన్లమని చెప్పుకునే నాయకులు ఎందుకు ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు? ఎందుకు ఇన్ని డబ్బులు ఈ సంఘం నడపడానికి కావాలి అని నేరుగా బొగ్గుగని కార్మిక సంఘం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. SRP 3లో శ్రీరాంపూర్లో ఉన్నాం. సరే మాట్లాడిద్దాం. ఏంటన్నా ఏంది అసలు, ఎందుకు కార్మికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు? యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారధిగా పనిచేయాల్సిన కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లుగా పనిచేయాలి, కానీ ఒక ట్రేడ్ అనే దాన్ని వ్యాపారానికి మార్చి చేయకూడదు. దాని అర్థాన్నే మార్చిన సంఘాలు ఈ జాతీయ సంఘాలు. అంటే అందరినీ అనట్లే, మేము ముఖ్యంగా AITC INTC సంఘాలు అలా చేస్తాయి. ఇంతకింత కూడా చందాలు వసూలు చేసేవారు. అలాగే ప్రతి సంవత్సరం దీపావళి బోనస్ అని చెప్పి ఆ సమయంలో 500 రూపాయలు వసూలు చేసేవారు. లాభాల వాటా దగ్గర వసూలు చేసేవారు. ఎక్కడైనా దీపావళి బోనస్ ఏదో 2,000 3,000 పెంచి మేము ఘనకార్యం సాధించడం చెప్పి కార్మికుల దగ్గర మళ్ళీ వసూలు చేసిన చరిత్ర. అట్లా వసూలు చేసి సింగరేణి వ్యాప్తంగా ఎన్నో ఫంక్షన్ హాల్లు కట్టి ఆ ఫంక్షన్ హాల్లు కార్మికులకు తక్కువ రేటుకి ఇవ్వాల్సింది పోయి ఒక వ్యాపారంగా వాళ్ళందరికీ మిగతా వారితో ఈక్వల్గా ఇస్తూ చాలా లక్షల రూపాయలు గడిస్తున్నారు వాళ్ళు. అవి ఉండంగా కూడా సింగరేణి కార్మికుల నుంచి సభ్యత్వం వసూలు చేస్తా అంటే అది వసూలు చేయాల్సిందే. దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకించడం లేదు. కానీ మొన్నటికి మొన్న దీపావళి బోనస్ అని చెప్పి లాభాల వాటా సమయంలో వసూలు చేసి లాభాలు కార్మికులకు రావాల్సింది దాంట్లో ఒకప్పుడు 16% నుంచి 32% దాకా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేసీఆర్ గారి చొరవ, మా గౌరవ అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత గారి నాయకత్వంలో మేము కార్మికులకు అందరికి ఇప్పించినప్పుడు కూడా 32% దాకా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళకు 1,60,000 1,70,000 ఇప్పించినా ఏ ఒక్క రోజు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత్వం చందా అనేది మేము వసూలు చేయలే. కానీ మొన్న మీరు 1% ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి 32 నుంచి 33 అని చెప్పి వాళ్ళకు రావాల్సిన దాంట్లో కేవలం 16.9% మాత్రమే, అంటే 4,700 కోట్ల నుంచి ఇవ్వాల్సింది 2,400 కోట్లను ఇచ్చి వాళ్ళను పూర్తిగా మోసం చేసిన మీరు అయినా కూడా మళ్ళీ 500 వసూలు చేసిన చరిత్ర మీ సంఘాలకు ఉన్నది. అలాంటిది పోయి ఈరోజు సభ్యత్వం మాకు సెప్టెంబర్లో మాకు ఆథరైజేషన్ వచ్చిందని చెప్పి ప్రతి కార్మికుల నుంచి నెల సభ్యత్వం కొరకని మేము 50 రూపాయలు వసూలు చేయడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 39,000 కార్మికుల నుంచి ఒక 2,000 మంది ముఖ్య నాయకుల పేర్లు తీసేసినా కూడా మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేయాలనే లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు. మీరు కార్మికుల నుంచి వారి ఇష్ట ప్రకారం సంతకం చేసిన తర్వాత వసూలు చేయండి. కానీ మాన్యువల్ కాడ నిలబడి అక్కడ వాళ్ళతో బలవంతంగా వాళ్ళ నెంబర్లు తీసుకుని అలా సంతకం లేకుండా కూడా వసూలు చేయడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది. అది కూడా 20 రూపాయలకే పరిమితం చేసుకోండి వాళ్ళ సమ్మతి ఉంటే అని మేము తెలియజేస్తున్నాం. కానీ మీ చరిత్ర ఒకప్పుడు 2007 నుంచి 11 దాకా మీకు అధికారంలో ఉన్నప్పుడు 11 అయిపోయిన తర్వాత యాజమాన్యం మీ యొక్క సభ్యత్వాన్ని నిలుపుదల చేయడం జరిగింది. దానికి మీరు హైకోర్టుకు వచ్చి ఏరియర్స్తో సహా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యేదాకా మేమే ఉంటామని వసూలు చేసిన ఏరియర్స్ కూడా సభ్యత్వంలో వసూలు చేసిన చరిత్ర AITCకి ఉంది. అలాంటిది అనకండి. కార్మికులకు మీరు పనిచేయాలనుకుంటే మీకు వచ్చే ఫంక్షనల్ల పైసలతో సహా ఈ 20 రూపాయలు వసూలు చేస్తే కార్మికులకు ఎన్నో అవకాశాలు కల్పించడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రమే వసూలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు బలవంతంగా గిట్ట మీరు వసూలు చేసిరనుకోండి, కార్మికుల యొక్క అండదండలతోని పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని. ఎందుకంటే కార్మికులకు ఎక్కడా లేని విధంగా, కోల్ ఇండియాలో లేని విధంగా మీతో పూడగొట్టబడిన జాతీయ సంఘాలతో పూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలను మేము కేసీఆర్ గారి చొరవతోని తర్వాత కవితమ్మ గారి నాయకత్వంలో మా MP MLఏల సహకారంతో తీసుకొస్తే ఈరోజు 15,000 మంది కార్మికులు, యువ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఫ్రీగా AC సౌకర్యం అవి చెప్పుకుంటూ పోతే మాకు 1 గంట సమయం పడుతుంది. అన్నీ కల్పించినా కూడా మేము ఏ రోజు కూడా సభ్యత్వం చందా అనేది మేము వసూలు చేయలేదు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు వసూలు చేసిండ్రు, రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారని చెబుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏంటి మీకు కూడా విమర్శిస్తున్న పరిస్థితి? మేము గతంలో అధికారంలో 12లో గెలిచిన తర్వాత నెలకు 20 రూపాయలు చొప్పున కార్మికుల సమ్మతితోని వసూలు చేసిన డబ్బులు అక్కడ ఉండే. కానీ ఒక దురదృష్టవశాత్తు మా యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాల కారణంగా మళ్ళీ ఎన్నికలు జరిగి వేరే ప్యానెల్ వచ్చినప్పుడు అప్పటి వరకు అయితే ఏదైతే సంఘం అకౌంట్లో ఉన్నాయో ఆ డబ్బులను మాత్రమే అందులోకెళ్ళి తీయడంలో టెక్నికల్ ప్రాబ్లం అయిందే తప్ప అక్కడ ఎలాంటి దురుద్దేశం లేదు. దానికి కేసు అంతర్గతంగా కేసు వేసుకుంటే జైలుకు వెళ్ళారు, కానీ కార్మికుల నుంచి వసూలు చేసి జైలుకోలే, అక్కడ దుర్వినియోగం కాలేదు. అవన్నీ కూడా కార్మికుల సంక్షేమం కొరకే మేమేమి చేస్తున్నామో దాని కొరకే పెట్టడం జరిగింది. ఆ 4 సంవత్సరాలు వసూలు చేసిన పైసలతోని మొన్న 2023 దాకా ఒక్క సంవత్సరం కూడా మేము సభ్యత్వం వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు. తర్వాత చందాలు కూడా వసూలు చేయలేదు.
లేదు, వాటితోనే నడిపిన చరిత్ర ఉందిగా. అలాంటప్పుడు దుర్వినియోగం అనే సమస్య కానీ ఆరోపణలు మా మీద పేయడానికి సరికాదని తెలియజేస్తూ, దురదృష్టవశాత్తు మొన్న మేము 2023 ఎన్నికల్లో పోటీలు చేయలేదు. ఒకవేళ పోటీ చేస్తే తప్పనిసరిగా మేమే గెలిచేవాళ్ళం. ఇప్పుడు కార్మికులు మాకు వాళ్ళకున్న వ్యత్యాసం ఏందని గుర్తిస్తున్నారు. బోనస్లో సగానికి సగం ఎగ్గొట్టిన చరిత్ర అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ, దానికి ఒక సంఘమైన ఐఎన్టీసీకి మరియు ఏఐటీసీ గుర్తింపు సంఘానికి ఉందని తెలియజేస్తున్నాం. ఎట్లా ఉండబోతున్నారు రానున్న రోజుల్లో ఈ అంశం మీద ఎటువంటి ఉద్యమాలు చేయబోతున్నారు? కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంఘాలే ఈ విధంగా చేస్తే ఏంటి అసలు? ఒకప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత కార్మికులకు సంఘం అంటే ఎలాగున్నదో చూపించిన చరిత్ర తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉంది. మేము వేదికల మీద కార్మికులకు అందరికీ అనౌన్స్ చేసినాం, మా ఫోన్ నెంబర్లు చెప్పినాం. ఏ రాత్రి 11 గంటలకు కానీ, తెల్లవారంగా 4 గంటలకు కానీ, 5 గంటలకు కానీ ఫోన్ చేయండి, ఇమ్మీడియట్ స్పందిస్తామని చెప్పినాం. స్పందించిన చరిత్ర మాది ఉంది. కరోనా సమయంలో అందరూ ఇళ్లలో పడుకుంటే మేము బాయిల మీద వచ్చి తిరిగినాం. కరోనా వార్డుల మా అధ్యక్షులు రాజిరెడ్డి గారితో పాటు వార్డులకు కూడా పోయి రోగులతో మాట్లాడిన చరిత్ర తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉంది. ఏ రాత్రి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా, ఎక్కడ కార్మికులకు తల్లిదండ్రులు కానీ వాళ్ళకు కానీ ఏమన్నాయి కార్పొరేట్ హాస్పిటల్లో పర్సనల్గా జాయిన్ అయినామంటే ఇమ్మీడియట్గా కంపెనీతో రెఫరల్ ఇచ్చి కొన్ని లక్షల రూపాయల ట్రీట్మెంట్ కార్మికులకు యాజమాన్యంతో ఇప్పించిన చరిత్ర తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఉంది. దానికి కావాలంటే మీకు రుజువులు కావాలంటే చూపెడతాం. ఇప్పటికి కూడా సింగరేణి కార్మికుల దగ్గర మా నెంబర్లు ఉన్నాయి కాబట్టి 24 గంటలు వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాం. ఎవరికి హాస్పిటల్ పని వచ్చినా ఏదొచ్చినా మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము యాజమాన్యంతో మాట్లాడుతున్నాం, రెఫరల్ ఇప్పిస్తున్నాం. కావాలంటే మీకు చెప్పమంటే పేర్లతో సహా ఆధారాలతో చెప్పడానికి మేము సిద్ధంగా ఉండి తెలియజేస్తున్నాం. మీకు కార్మికులను నమ్మి, ఎందుకంటే ఏఐటీసీ అనేది ఒక కమ్యూనిజం నుంచి వచ్చిన పార్టీ. ఒకప్పుడు కార్మిక హక్కుల కొరకు యూనియన్ కొమరయ్య గారు పేరు చెప్తారు, వాళ్ళందరూ పనిచేసిన ఘనమైన చరిత్ర ఉన్న పార్టీ ఏఐటీసీ. మేము అనవసరంగా వాళ్ళని విమర్శించట్లేదు. కానీ మీకు అధికారం ఇచ్చినప్పుడు మీ బాధ్యత కార్మికుల కొరకు మీరు పనిచేయాలి, 24 గంటలు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ సమస్య అయినా పరిష్కరించు యాజమాన్యం దగ్గర మాట్లాడాల్సిన చరిత్ర ఉంది. మొన్నటికి మొన్న కనీసం సిక్కులో ఉన్న కంపెనీ ద్వారా హాస్పిటల్కి రెఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న ఒక కార్మికుడు, యువ కార్మికుడు మొన్న డిస్మిస్ కాబడ్డాడు. ఇది సిగ్గుచేటైన విషయం. మా సమయంలో అసలు డిస్మిసల్స్ కాకుండా కార్మికుల లోపల మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ భార్య పిల్లలను పిలిపించి ఇన్ని సంవత్సరాల్లో డిస్మిసల్ లేకుండా చూసినాం. మీ హయాంలో 1 సంవత్సరం 100 మాస్టర్లు తక్కువ ఉన్నా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా 10,000 మందిని డిస్మిస్ చేసిన చరిత్ర జాతీయ సంఘాలదని మేము తెలియజేస్తున్నాం. మాతో మీరు చర్చల గిట్ట వచ్చేట్టుంటే మీరు సాధించిన ఏంది, మేము సాధించిన ఏంది, కోల్ ఇండియాలో లేని మేమేం సాధించాం, ఇవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కార్మికులు ఈరోజు మా వైపు ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్లకు ఇంకా సంవత్సరంన్నర ఉంది కాబట్టి అప్పుడు కార్మికుల మన్ననలు పొందితే మీరు గెలవండి. కానీ 100% తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం కార్మికుల పక్షా నుండి పోరాడుతుందని తెలియజేస్తున్నాం. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే ట్రేడ్ యూనియన్లే డబ్బులు వసూలు చేస్తున్నాయి, అందులో గతంలో మీరు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2012లో గెలిచినప్పుడు ఒక 4 సంవత్సరాలు వసూలు చేసిన వాస్తవమే, అది 20 రూపాయలు. దాంతో ఇండ్లు ఉండేటువంటి ఒకరికొకరి పడక కేసులైన వాస్తవం, అది కరెక్ట్. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని చొరవ తీసుకొని 2017లో మొత్తం క్యాన్సిల్ చేయించిండు. ఇవాళ కార్మికులకు కొత్తగా తెచ్చింది ఏం లేదు, పాత రోజులు మళ్ళొచ్చినాయి అనేది కార్మిక వర్గం బాధపడుతుంది. మా నాన్నలు చేసినప్పుడు మేము చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏలుముద్రగాళ్ళు ఎక్కడొత్తామంటే అక్కడ వస్తారు, పైసలు కట్ చేసుకున్నారు, జాతీయ సంఘాలు తీసుకున్నారు అని బాధపడుతున్నారు. మేము చదువుకున్న వాళ్ళం ఇలా ఇన్ని పైసలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇంతకుముందు చేసినటువంటి సంఘాలు 20 రూపాయలు ఉండే, 60 సంవత్సరాలు పరిపాలన ఉండేటువంటి 18 సంవత్సరాలు అధికారంలో ఉండి 12 సంవత్సరాలు ఐఎన్టీసీ తప్పితే ఏఐటీసీ అధికారంలో ఉన్నది. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొత్త కార్మికులకు హక్కులు ఏం తేలేదు. ఇవాళ ఉండేటువంటి బొగ్గని కార్మిక సంఘం ఎవరన్నా అంటర్గంలో చనిపోతే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి జాతీయ సంఘాలు ఏం మాట్లాడలేదు, కంపెనీ ఏం పట్టించుకోలేదు మేనేజ్మెంటు. బయల మీదకి వచ్చి 2 గంటలు కింది మీద చేసి ఒర్రి ₹1,00,00,000 కాల 50 లక్షలు కావాలని పోయేది. ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచినాక 25 లక్షల నుంచి ₹1,00,00,000 కార్మికునికి ఏమన్నా అయితే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ₹1 కూడా కార్మికుల దగ్గర వసూలు చేయలే. అదే కాకుండా కార్మికులు ఇవాళ రోడ్ల మీద పడ్డ కార్మికులను 3,500 మందిని ఆ రోజు ఈ జాతీయ సంఘాలు ఉన్నప్పుడు నెలకు 25 మందిని తీసుకుంటారని కనీసం ఒక్కరిని కూడా తీసుకోకుండా 3,500 మందిని అలా కుటుంబాల రోడ్డు మీద వారేస్తే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 3,500 మందిని ఒక్కసారి తీసుకున్నాం. అదే కాకుండా కుటుంబాలు ఇవాళ సింగరేణులు గిట్ట జాతీయ సంఘాలు పోగొట్టిన హక్కులను గిట్ట తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గిట్ట తేకపోతే ఇవాళ 20,000 మంది ఈ కార్మికులు 20,000 మంది సింగరేణులో, కానీ ఇలా 39,000 మందిని ఉంచుతుందంటే ఇలా పోయిన హక్కులను తీసుకొచ్చిన సంఘాన్ని ఆదరిస్తారు.
ఇవాళ మీరు కొత్తగా తెచ్చింది ఏం లేదు, కానీ అసలు రాజులుగా మీరు ఏం చేస్తారంటే 20 రూపాయలు 50 రూపాయలు అసలు చేయడానికి కోసం మేనేజ్మెంట్తో మీరు కుమ్మంకై కార్మికులను బలబాంతాలు గురి చేస్తూ షిఫ్ట్ చేంజ్ చేస్తాం, అది చేస్తామని భయానికి వాళ్ళు రాస్తున్నారు. ఇలా మీరు మెయిన్వే కాడికి పోయి న్యాయంగా పురాన్ని ఇస్తా తీసుకోండి, మీ దాంట్లో 20 రూపాయలు న్యాయంగా తీసుకోవాలి. 50 రూపాయలు మీరు తీసుకొని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇలా ఫంక్షనాలు కట్టుకొని ఇంకేం చేస్తారు? ఒక్కవేళ ఎవరైనా కార్మికుడికి ఇట్లా అనారోగ్యంగానో యాక్సిడెంట్ లెక్కన చనిపోతే మీరేమన్నా డొనేషన్గా 1 లక్షనో 4 లక్షలు అని ఇంటికి పోయి ఇస్తారా? ఇస్తలేరు కదా, ఎందుకు అసలు చేస్తారా అనేది తెలంగాణ బొగ్గు సంఘం కార్మికుల పక్షాన కంపల్సరీ పోరాడతామని, రేపు మళ్ళీ మేము ఉన్నామని, మీకోసం మేము ఉంటాం, మమ్మల్ని ఆదరించారని కార్మికులను అడుగుతున్నాం. రానున్న రోజుల్లో దీని మీద ఎటువంటి ఉద్యమం చేయబోతుంది? వాళ్ళ ప్రశ్నించే గొంతు లేకపోతే 100 రూపాయలు కూడా అడుగుతారు. 100 రూపాయలు కూడా అసలు చేయడానికి ఉన్నారు. దీపావళి బోనస్ అని ఆబోస్తారు. ఇవాళ ఇంత తెలంగాణ బొగ్గు సంఘం అడుగుతుంది కాబట్టినే, పోరాడుతుంది కాబట్టినే 50 రూపాయల కాడ ఉన్నారు. మేము 50 రూపాయలు కాదు 20 రూపాయలకే మీరు కుదించుకోవాలని అడుగుతున్నాం. పోరాటానికి తెలంగాణ బొగ్గు సంఘం రాష్ట్రాన్ని సాధించుకున్నది, కంపెనీ కాపాడుకున్నది. వాళ్ళతో పెద్ద పోరాటం మాకు పెద్ద సుతారం కాదు, పెద్ద లెక్క కాదు. పోరాడడానికి సిద్ధంగా ఉన్నది. మా జాతీయ నాయకత్వం ఏం చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. నాయకత్వం ఏది చెప్తే అది సిద్ధంగా ఉందని చెప్తున్నాం. బాబు ఏంది అసలు ఇవాళ సింగరేణిలో జాతీయ సంఘమైన ఏఐటీసీని సింగరేణి కార్మికులు గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ యూనియన్ ఎలక్షన్స్ 7వసారి జరగడం జరిగింది. 3 సార్లు ఏఐటీసీ, 1 సారి ఐఎన్టీసీ, 2 సార్లు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గెలవడం జరిగింది. ఈ జరిగిన పీరియడ్లో వాళ్ళ పీరియడ్లో డిపెండెంట్ జాబ్స్ పోగొట్టడం జరిగింది. విఆర్ఎస్ పేరును చాలామంది ఉద్యోగులను తీసేయడం జరిగింది. దీనివల్ల సింగరేణి యొక్క ఎంప్లాయ్మెంటు 1,05,000 ఉన్నది 60,000 వరకు వచ్చింది. ఇవాళ 60,000 తర్వాత రిటైర్మెంట్తో చాలామంది ఉద్యోగస్తులు రిటైర్ కావడం జరిగింది విఆర్ఎస్ వల్ల. దీనివల్ల జరిగిపోయి 40,000 చిల్లరకు వచ్చింది. ఈ 40,000 కూడా రిటైర్మెంట్తో చాలామంది దిగే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో మళ్ళీ కారుణ్య నియామకం ద్వారా డిపెండెంట్ జాబ్ ఏదైతే రద్దు చేసినారో, కేసీఆర్ ఖచ్చితంగా సింగరేణి ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉన్నది, యూనియన్కు ఉందని చెప్పి మా కేసీఆర్ గారు, కవితక్క నాయకత్వంలో, మిర్యాల రాజిరెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడి దాని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసీసీ ఫెయిల్ అయినప్పటికీ న్యాయ నిపుణుల ద్వారా నిర్ణయం తీసుకొని కారుణ్య నియామకం ద్వారా ఇవాళ సుమారు 15,000 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇవాళ మేము ఇంత పని చేస్తూ ఉంటే కూడా జాతీయ సంఘాలు మనుగడ లేని సంఘాలుగా మమ్మల్ని వక్రీకరించడం అనేది వాళ్ళ తెలివికి దాని నిదర్శనంగా చూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు, చెవులు కూడా లేని వాళ్ళు. ఏ విధంగా అంటే వాళ్ళ మనుగడ లేదు కాబట్టి గతసారి పోటీ చేయలేదు, ఇంకా ఇప్పుడు మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారని చెప్తున్నారు. అది చాలా తప్పు. అది కొన్ని అనివార్య కారణం వల్ల మేము పోటీలో నిలబడలేదు, అంతేగాని మాకు పని చేత కాక కాదు, పని చేయలేక కాదు, కార్మికుల పక్షాన పోరాడలేక కాదు. ఎందుకంటే మేమున్న పీరియడ్లో ఇవాళ 15,000 ఉద్యోగులు, తర్వాత ఎక్స్ట్రాలో ఒక 5,000, దాదాపు సుమారు 20,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులకు కారుణ్య కార్పొరేట్ హాస్పిటల్ సౌకర్యము మరియు సింగరేణి కార్మికుల క్వార్టర్లకు కరెంటు బిల్లు లేకుండా ఏసీ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. గృహం ఏర్పరచుకోవడానికి 10 లక్షల రుణానికి వడ్డీ రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఐటి, ఐఎం చదివే పిల్లలకు వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పించగలిగింది. ఈ విధంగా చాలా హక్కులు మేము సాధించడం జరిగింది. కార్మికుల్లో మాకు ఎప్పుడు సానుభూతి ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పోటీ చేయలేదు. అంత మాత్రాన మాకు మనుగడ లేని అనేది చాలా తప్పు. ఇవాళ సింగరేణి కార్మికులు ఎక్కడికి పోయినా కూడా అసలు వాళ్ళు పని చేయని వాళ్ళు ₹1 సంపాదించలే, ఒక పని చేసి పెట్టలే, ఇప్పటికి గెలిచి వాళ్ళు ఇలా చందాలకు వసూలు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు రావట్లేదని చెప్పి మేము వెళ్తే సంతోషంగా రాయడానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా రాస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు మనగడ ఎవరికి లేదు. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం జాతీయ సంఘాలకు రికైనడ్ కానీ తర్వాత రిప్రజెంటేషన్ కానీ ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా మేము కోరుకునేది ఒక్కటే, 50 రూపాయలకు బదులు కార్మికులు వారు సొంతంగా ఒప్పుకొని రాసిస్తేనే 20 రూపాయలు వసూలు చేయాల్సిందిగా మేము సలహా ఇస్తున్నాం. దీన్ని పాటించకపోతే సింగరేణి కార్మికుల తరపున తెలంగాణ బొగ్గని కార్మికులు ఎల్లవేళలా పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. వారి సంక్షేమంపై 24 గంటలు పనిచేస్తాం. అప్పుడు కరోనా పీరియడ్లో చాలా వరకు మేము పనులు చేసి పెట్టడం జరిగింది ప్రతి సింగరేణి ఎంప్లాయీకి. ఇవాళ మా SRP 1లో కృష్ణమూర్తి అనే నాతో అపాయింట్మెంట్ అయిన సోదరుడు, అన్న నేను ఐసీలో ఉన్నా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నేను బతకలేని పరిస్థితిలో ఉన్నా, నన్ను ఎవరు మందలిస్తలేరు అంటే అప్పుడే మా రాజిరెడ్డి అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే నేను అవైలబుల్ లేకుంటే రాజిరెడ్డి అన్న, సురేంద్ర అన్న ఇద్దరు పోయి శ్రీరాంపూర్ ఏరియా హాస్పిటల్లో ఆయన కలవడం వల్ల ఆయన మనోధైర్యం తెచ్చుకొని బతికి వాళ్ళ తన కొడుకు మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం పెట్టించి సంతోషంగా తిరుగుతున్నాడు. ఇట్లా చూడొచ్చు అన్న, అంటే 50 రూపాయల చొప్పున
ఒకవేళ సంవత్సరానికి లెక్క పెడితే 39,000 మంది కార్మికులకు లెక్కేస్తే దాదాపుగా 1,12,00,000 చిల్లర డబ్బులు కనబడుతుంది. ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? సంక్షేమ నిధి కోసం వసూలు చేస్తున్న ట్రేడ్ యూనియన్లు ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నాయా లేదా ఏంటి అసలు పరిస్థితి? అయితే ఇవల్ల 39,000 మంది పైన ఉద్యోగస్తులు ఉన్నారు సింగరేణిలో. అందులో వివిధ యూనియన్ల నుంచి 2,000 మంది పక్క పెట్టిన 37,000 మంది కార్మికులు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర బలవంతంగా నెలకు 17.5 లక్షలు జమ చేస్తున్నారు. దీన్ని బట్టి ఇలా నెలకు 17.5 లక్షలు అంటే 1,70,00,000 ప్లస్ 34 2 కోట్ల దాకా వసూలు అవుతున్నాయి. ఈ పైసల్ని వాళ్ళ సొంతానికి ఉపయోగిస్తున్నారు తప్ప కార్మికుల సంక్షేమానికి అందులోకి రూపాయి పెట్టరు. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు కుటుంబంలో ఎవరికైనా జరిగినప్పుడు అంటే ఉద్యోగి అయినా జరిగినప్పుడు నార్మల్ డెత్ అయినప్పుడు మనం తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం వచ్చిన తర్వాతనే 10 లక్షలు 15 లక్షలు అనేది డిసైడ్ చేసి అది 30 రూపాయలు ఎంప్లాయీ ద్వారా రికవరీ చేయించి వాళ్లకు ఇప్పించడం జరిగింది. దాన్ని చూసే ఇవాళ జాతీయ సంఘాలు వేజ్బోర్డ్లో డిసైడ్ చేసి తీసుకురావడం జరిగింది. కానీ అంతకుముందు లేకుండే ఇవాళ ఎంఎంసీ కూడా ఉన్న అమౌంట్ను 25,000కు పెంచింది కూడా తెలంగాణ బొగ్గన కార్మిక సంఘమే. దాన్ని జాబ్ వద్దనుకుంటే డబ్బులు కూడా 25 లక్షల రూపాయలు ఇప్పించడం, లేదనుకుంటే ఎంఎంసీ ఇవ్వడం జరుగుతుంది, లేదా డిపెండ్ ఉద్యోగం జరుగుతుంది. మరి ఇవన్నీ తీసుకొచ్చిన సౌకర్యాలు చేసిన మేము ఇవాళ కార్మికులకు దూరంగా ఉన్నామా దగ్గర ఉన్నామా? మనలో లేనిది ఎవరు? ఒక్కసారి మీరు జాతీయ సంఘాలు ఇదే పరిస్థితి ఉంటే కార్మికుల పక్షాన ఏదైనా ఉద్యోగం చేయబోతున్నారా ఏంటి అసలు పరిస్థితి? దీని మీద మా రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఇవాళ ఇటీవల చర్చల కమిటీలో ఏఐటీసీ ఏది కూడా సాధించలేదు. ఎప్పుడైనా డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉత్పత్తి పీరియడ్తో ఇన్సెంటివ్ ఇవ్వడం, మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్షన్ తీసుకోవడానికి. ఈసారి ఫిబ్రవరి మార్చి వరకు 2 నెలలు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఏఐటీసీ గెలిచిన యూనియన్ ఏం చేస్తున్నది? 4 నెలలు ట్రాన్స్ఫర్ చేయొద్దని బదిలీలు ఆపేసింది జీవో ఇచ్చేసి. మరి ఇప్పుడు 2 నెలలకు మాత్రమే ఇన్సెంటివ్ వస్తుంది. మరి ప్రొడక్షన్ అనేది ఒక 2 నెలలు రాదు కదా. మరి ప్రతి సంవత్సరం 4 నెలలు ఇచ్చేది ఇవాళ 2 నెలలకు వచ్చింది. ఎప్పుడైనా 3 నెలలు ట్రాన్స్ఫర్స్ ఆపేది, ఇప్పుడు 4 నెలలు ఆపుతుంది. ఏప్రిల్ నెల కూడా ఆపుతున్నది. మార్చి వరకు కదా ప్రొడక్షన్ ఇయర్, మరి ఏప్రిల్ నెల కూడా ఎందుకు ఆపాల్సిన అవసరం ఏర్పడ్డది? అంటే దీన్ని బట్టి కళ్ళు మూసుకుంటుంది నాకు గెలిచింది. మరి ఎవరికైతే గుడ్డితనం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి యువత ఇయ్యాల మీరు చేసే ప్రతి స్టెప్పు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో మీ పరిస్థితి ఏందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మీ ఆలోచన అంతా డబ్బులు ఎట్లా వసూలు చేయని ఆలోచన తప్ప సమస్యలు ఎట్లా పరిష్కరించాలి ఆలోచన ఇలా జాతీయ సంఘానికి రిప్రజెంటేషన్ యూనియన్ కానీ రికగ్నైజ్డ్ యూనియన్ కానీ ఎవరికీ లేదని తెలియజేస్తూ ఈ కార్మికుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటానికి తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం ముందుంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇది పరిస్థితి. కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా అండి. సింగరేణిలో కార్మిక సంఘాల ఉనికి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకనంటే కార్మికులకు యాజమాన్యానికి కార్మిక సంఘాలు వారధిలాగా పనిచేసి ఆర్థిక హక్కుల ప్రయోజనాల కోసం మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఈ గతంలో జరిగిన యూనియన్ ఎలక్షన్లో గుర్తింపు కార్మిక సంఘాలుగా గెలిచినటువంటి ట్రేడ్ యూనియన్లు ఈరోజు కేవలం కమర్షియల్ యూనియన్లుగా మారిపోయినాయి. ఎందుకనంటే గత సంవత్సరంలో అక్టోబర్ నెలలో దీపావళి బోనస్ సందర్భంగా కార్మిక సంఘాలు 500 రూపాయల పేరు మీద ఆ కార్మికుల సమక్షంలో కార్మికుల దగ్గర కొంతమంది దగ్గర అనుమతి తీసుకొని కొంతమంది దగ్గర అనుమతి తీసుకోకుండా వసూలు చేసిన సంగతి విదితమే. విషయంలో కార్మికుల యొక్క ఆగ్రహానికి ఈ కార్మిక సంఘాలు గురైనాయి. ఎమ్మటే దేవాలయ యొక్క కోడు ఆ నిధి ద్వారా యాజమాన్యము వాళ్ళకి కడిచేపించి సమకూర్చే తరుణంలో కార్మికుల యొక్క ఆగ్రహానికి ఈ కార్మిక సంఘాలు యాజమాన్యం గురికావాల్సి వచ్చింది. వెంటనే యొక్క కోడ్ని సవరించి మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా యూనియన్ యొక్క మనుగడ కోసం కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కార్మిక సంఘాలు చందాలు అనేది వసూలు చేయాలి. ఏం చేయబోతున్నారు? ఇదే పరిస్థితి కనుకుంటే మీ సంఘం నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఏం చేయబోతున్నారు? డెఫినెట్లీ అండి. కార్మికుల సమక్షంలో కార్మికుల సహకారంతో ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా అవుతున్నాం. అతి త్వరలో మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఉన్నది. ఆ జనరల్ బాడీ సమావేశంలో ఈ తీర్మానాల మీద మా యొక్క ప్రత్యక్ష పోరాటాలకు మీ దశల వారి పోరాటాలకు సిద్ధంగా ఉంది. కార్మికుల మద్దతు ఉందా మీ సంఘానికి? ఖచ్చితంగా ఉందండి. కార్మికుల మద్దతు మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే జాతీయ సంఘాలు పోగొట్టిన అనేక హక్కులను గత 10 సంవత్సరాలలో 66 హక్కులు అగ్రిమెంట్ల రూపంలో చేయటం జరిగినది. అదే అగ్రిమెంట్ల రూపంలోనే 66 హక్కులను సాధించిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క కార్మికులకు చాలా హక్కులను సాధించి పెట్టినాం.
కావున ఇలా కార్మికుల దగ్గరికి పోతే మాకు మంచి ఆదరణ ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 60 హక్కులను సాధించిన ఘనత మా సంఘాన్ని. ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం ఆ సంఘాలు పనిచేయాలి. కానీ కోట్ల రూపాయలు వసూలు చేయడం అనేది చాలా దారుణం, అన్యాయం అని చెబుతున్న పరిస్థితి. గతంలో మేము చేసింది కూడా వాస్తవమే. దానికి మళ్ళీ ఏది చేయాలో అది చేశాం. కార్మికులకు సంబంధించిన సంక్షేమం కోసం మా సంఘం పనిచేసిందని చెబుతున్న పరిస్థితి. మా సంఘంలో కొంత అంతర్గత విభేదాల వల్లే కొంత డిస్టర్బ్ జరిగింది తప్ప ఎక్కడ మేము తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సింగరేణి వ్యాప్తంగా మనుగూరు నుంచి కొత్తగూడెం నుంచి మొదలుకొని శ్రీరాంపూర్ అటు గోలేటి వరకు చూసినట్టు కనుక అయితే ప్రతి కార్మికునికి 50 రూపాయల చొప్పున వసూలు చేయడం చాలా బాధాకరం. ఇలా వసూలు చేయడం ఎక్కడిది? ఒకవేళ సంక్షేమం పేరుతో సంఘాలు ఏదైనా పనిచేస్తే ఆ కార్మికుల హక్కుల కోసం పనిచేయాలి, కానీ ఇలా చేయడం చాలా పొరపాటు అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిన కార్మిక సంఘాలు ఒకసారి పునర్పరిశీలించాలి. ఇలా చేయడం చాలా బాధాకరమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.